సినిమా ఫస్ట్ ఎలా ఉందో చెప్పడం వల్ల ఫస్ట్ కొంచెం చెప్దాం, తర్వాత కొంచెం దూరం ఓకే. ఫస్ట్ ఆఫ్ వచ్చేసి ఎరగదీశాడు ప్రదీప్ రంగనాథ్. యాక్టింగ్ చాలా బాగుంది, చాలా బాగా చేశాడు. ఎమోషనల్గా టచ్ బాగుంది, కామెడీ బాగా చేశాడు, మంచి రోల్ చాలా బాగా రాసుకున్నారు. బట్ ఎప్పుడైతే ఫస్ట్ హాఫ్ దారిందో, ఫస్ట్ హాఫ్ ఫెంటాస్టిక్గా ఉంది, అద్దరిపోయింది. కానీ సెకండ్ హాఫ్ ఎప్పుడైతే ఆ పాయింట్ తీసుకున్నారో అసలు అది అలా మూవ్ అవుతూ ఉన్నది. కానీ లాస్ట్కు క్లైమాక్స్ వరకు వచ్చేసరికి సంతృప్తి లేబయ్యా. అంటే ఇంకేదో మిస్సింగ్, హీరోకి ఏదో లాస్ అయిపోయిందనే కోణంలోనే ఆలోచించుకుంటూ ఉన్నా. బట్ హీరో క్యారెక్టరేషన్ అనేది మనం ఎప్పుడు హైలోనే చూసుకుంటాం, కానీ హీరో లాస్ట్ వరకు హైలోనే ఉన్నాడు. బట్ హీరో జీవితం అనేది లాస్ట్కి ఎంజాయ్ అయిపోయింది. అసలు ఒక సాటిస్ఫై లేదు, లాస్ట్లో క్లైమాక్స్ సాటిస్ఫై లేదు. సినిమా అంతా బాగానే ఉంది, బట్ సాటిస్ఫై అయితే హీరో విషయంలో నేను అవ్వలేకపోయా. ఇప్పటికి కూడా అదే మైండ్లో ఉంది, అరే హీరోకి అన్యాయం జరిగింది కదా అనే ఉంది. లాస్ట్లో కూడా ఏదో ఒకటి క్లైమాక్స్ అలా పెట్టారు, కానీ అది కూడా సాటిస్ఫై అనిపించలేదు. సినిమా అంతా బాగుంది, అంటే తీసుకున్న పాయింట్ ఓకే, కథ ఓకే, క్లైమాక్స్ ఓకే, అన్నీ ఓకే. బట్ హీరో మాత్రం వెనకబడ్డాడు, చాలా వెనకబడ్డాడు. ఎందుకంటే ఆయన చేసిన త్యాగానికి అసలు గుర్తింపు అనేది లేదు సినిమాలో. ఉంది, ఆయన ఒక పాయింట్ తీసుకున్నాడు, చేశాడు, బట్ అది సాటిస్ఫై అనిపించలేదు. అంటే చూసే ఎవరికైనా కానీ అరే హీరో ఇన్ని చేశాడు కదా, హీరోయిన్ ఏం చేసింది అనే పాయింట్ మీదే వస్తుంది. అన్నీ బాగున్నాయి, కానీ హీరో క్యారెక్టరేషన్ బాగుంది, క్లైమాక్స్ చేశాడు, రఫ్ ఆడించాడు. స్క్రీన్ మొత్తం ఒకడే, ప్రదీప్ రంగనాథ్ ఒక్కడే ఉన్నాడు స్క్రీన్ మీద. బట్ హీరోగా ఎలివేషన్స్ అన్నీ పడ్డాయి. బట్ లాస్ట్లో మాత్రం క్లైమాక్స్లో అరే హీరోకి అసలు కావాల్సిందే హీరోయిన్ కదా, తనే లేదా అనే ఫీలింగ్ అయితే నాకు కలిగింది బ్రో, లిటరల్లీ కలిగింది. ఎందుకంటే మన తెలుగు ఆడియన్స్ కావాల్సింది హీరోయిన్ కలిస్తేనే ఒక సాటిస్ఫై అనిపిస్తుంది, కానీ అది కలవలేదు. బట్ తను చూపించిన పాయింట్ బాగుంది సార్. బట్ క్లైమాక్స్ మాత్రం నాకు డిసప్పాయింట్ అనిపించింది హీరో విషయంలో. కొంచెం డిఫరెంట్గా ట్రై చేయాల్సింది, బట్ క్లైమాక్స్ కొంచెం అన్హెల్దీ. ఒకవేళ నువ్వు హీరోయిన్కి ఇంకో హీరో అనుకున్నప్పుడు తనని సైడ్ హీరోనన్నా వేరేని పెట్టాల్సింది. ఆయన జోకర్ లాగా ఉన్నాడు, ఆ జోకర్ని కాకుండా ఇంకో మంచి హీరోను, సైడ్ హీరోను చాలామంది ఉన్నారు, తీసుకోవాల్సింది వేరే పాత్రనైనా. సో అది కూడా కొంచెం డిసప్పాయింట్ అనిపించింది. మిగతా వాళ్ళందరూ చాలా బాగా చేశారు. మ్యూజిక్ అయితే అద్దరిపోయింది భయ్య, ప్రతి సాంగ్ లేపాడు, బీజిఎం హైలైట్, ఇలా రఫ్ ఆడించాడు స్క్రీన్ మీద, చాలా బాగుంది. బట్ ఒక క్లైమాక్స్ మాత్రం సాటిస్ఫై అనిపించలేదు హీరో విషయంలో, అంతే బ్రో. మిగతా అంతా ఓకే, పాయింట్ కూడా బాగుంది, అన్ని పాయింట్లు చాలా బాగా అనిపించాయి. ఫస్ట్ హాఫ్ అయితే రఫ్ ఆడించాడు, కామెడీ కూడా బాగుంది, తప్పకుండా చూడొచ్చు. బట్ హీరో మాత్రం డిసప్పాయింట్ చేశాడు, అంటే క్యారెక్టర్లో ఆయన